బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళం చోటు చేసుకుంది. ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సి ఉంది, కానీ వాళ్లతో ఈవీఎం బ్యాలెట్ పద్ధతిలో ఓట్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో గందరగోళం కనిపిస్తుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం 1219 మంది చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓట్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఈవీఎం బ్యాలెట్ ఇవ్వడంతో గందరగోళం కనిపిస్తుంది. నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్లో జరిగిన ఓటింగ్లో తప్పిదాలు జరిగాయి. ఓటింగ్లో తప్పిదాలతో రీపోలింగ్ చేపట్టాలి అని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1219 మంది ఓటర్లను మళ్లీ పిలిచి ఓటు నమోదు చేయాలని, ఓటు చేయించాలని, ఓటింగ్ నిర్వహించాలి అని ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్లపై ఓట్ చేయించడంతోనే ఈ గందరగోళం కనిపిస్తోంది. ఓటు నమోదు చేయడం వల్ల ఈవీఎం బ్యాలెట్ పద్ధతిలో ఓటు చేయడం వల్ల ఓట్లు చెల్లకుండా పోయాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఆ ఓట్లను అలాగే భద్రపరచాలి అని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి, పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈవీఎం పద్ధతిలో ఈవీఎం బ్యాలెట్ను ఇవ్వడంతో ఈ గందరగోళం కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఏంటి గందరగోళం, అసలు ఎందుకు ఈ గందరగోళం చోటు చేసుకుంది? రోహిత్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఎన్నికలకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. అయితే ఇక్కడే కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఈ గందరగోళం ఎక్కువగా ఉంది. నిన్న ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో 1219 మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాక్చువల్ గా పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి ముందుగానే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా అధికారులు అయితే మాత్రం ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేదాకా చేయటం జరిగింది. మొత్తం కూడా ఈ మొత్తం 1219 మందితో కూడా ఈవీఎం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు చేయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇదైతే కరెక్ట్ కాదు. పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఒక షీట్ ఇవ్వాలి. ఆ షీట్ ద్వారా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వాటిని భద్రపరిచి కౌంటింగ్ సమయంలో వాటిని లెక్క వేస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఈవీఎం మిషన్ల ద్వారా పోస్టల్ ఓటింగ్ జరిగేలాగా అధికారులు చర్యలు చేపట్టారు. సో దీంతో ఇదంతా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకో అవకాశాన్ని ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం ఫిర్యాదును పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈవీఎం ద్వారా పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకున్నారో అవన్నిటినీ కూడా విత్హెల్డ్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే 1219 మంది ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ 2 రోజుల్లోపు మళ్ళీ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేలాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది కూడా 2 days లోపు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఎన్నిట్ల విధుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ 2 days లోనే చేయాలి. అలాగనే వాళ్ళందరికీ ముందుగా ఇంటిమేషన్ కూడా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో మళ్ళీ 1219 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ గందరగోళమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉంది ఈ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. సో ఎక్కడ ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈవీఎం మిషన్ల ద్వారా నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడంలో లోపం అనుకోవాలా? ఎందుకు ఆ విధమైన నిర్లక్ష్యం జరిగింది? సో ప్రధానంగా చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎలాగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే దానికి సంబంధించి అధికారులకి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ రోజు ఏదైతే మొన్న నిన్న ఇవాళ ఈ 3 రోజులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి అందరికీ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే ఉపయోగించుకునే క్రమంలో వాళ్ళు ఈవీఎంలో ఉపయోగించడంతో ఈ గందరగోళం తలెత్తింది రోహిత్. సో దీనివల్లే ఈవీఎంలో ఉపయోగించినట్లయితే జనరల్ ఎలక్షన్స్ లో ఈవీఎంలో ఉపయోగించేసి ఓటు హక్కు ఉపయోగించుకుంటారు. వాటన్నిటిని స్టోర్ చేసిన తర్వాత కౌంటింగ్ సెంటర్ లో ఓపెన్ చేసి ఆ లెక్క వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకుంటే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేపర్ ద్వారా కాకుండా ఈవీఎం మిషన్ల ద్వారా
ఏదైతే పోస్టల్ ఓటింగ్ హక్కు ఉపయోగించుకునే పరిస్థితి కల్పించారు. సో దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొలే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్ గా ఏదైతే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో ఈవీఎం మిషన్లు జరుగుతాయి. సో అప్పుడు ఈవీఎం మిషన్ లో ఇక్కడ ఉన్నటువంటివి మళ్ళీ అవి క్లబ్ అయితే కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు పోస్టల్ ఓట్లు ఎన్ని పోల్ అయ్యాయి, ఎన్ని కౌంట్ చేయాలి అనేది కొంత కన్ఫ్యూజన్ వాతావరణం. ఎందుకంటే జనరల్ ఆ ఓట్లతో పాటు ఈ ఓట్లు కూడా కలిసినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు క్లియర్ గా చెప్పడం జరిగింది, పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఇక్కడ అధికారులకి కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించి ముందుగానే క్లియర్ గా ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల రెండోసారి కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఓటు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే 1219 మంది ఓటర్లు మళ్లీ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. రోహిత్, రైట్. పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లో గందరగోళం చోటు చేసుకుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కి బదులు ఈవీఎం బ్యాలెట్లు ఇచ్చారు ఎన్నికల అధికారులు. నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హై స్కూల్లో జరిగిన ఓటింగ్లో ఈ తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఓటింగ్లో తప్పిదాలతో రీపోలింగ్ చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1219 మంది ఉద్యోగస్తులు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే వీళ్ళంతా ఈవీఎం బ్యాలెట్ను ఉపయోగించడంతో ఆ ఓట్లు ఇప్పుడు చెల్లకుండా